నమస్తే అండి, వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరో మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను. గుమగుమలాడే నోరూరించే మటన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు. ఈ చిన్న ట్రిక్ వాడితే చూసారా, విడివిడిగా ముక్క సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో. ఎంత తిన్నా తినాలనిపించే విధంగా ఉంటుంది. రండి మరి తయారీ విధానం చూద్దాం. మటన్ బిర్యానీ తయారీ కోసం 750 గ్రాముల మటన్ తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నామండి. ముందుగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఇలా అన్నింటినీ వేసుకున్నాం కదా, చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకున్న ముక్కల్ని 1 గంట సేపు నాననిద్దామండి. 2 గ్లాసుల రైస్ వేసుకుంటున్నానండి. మనం 750 గ్రాముల మటన్ తీసుకున్నాం కదా, కిలో రైస్ అన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకొని 1-2 సార్లు చక్కగా కడగాలండి. 2 సార్లు రైస్ కడిగానండి. ఇలా రైస్ ములిగే వరకు వాటర్ వేసుకొని 1 అరగంట నాననివ్వాలండి. బిర్యానీ తయారీ కోసం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. దాల్చిన చెక్క, యాలకులు, స్టార్ అనాస వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 3 ఉల్లిపాయలని చిన్నగా తరుక్కొని వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాక లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను తీసుకున్న 750 గ్రాముల మటన్కి 3 ఉల్లిపాయలు వేసుకున్నానండి. నాకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను 1 కట్ట పుదీనా వేసుకుంటున్నాను. మీకు ఇంకాస్త ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. పుదీనా ఫ్రై అయిపోయిందండి. పచ్చిమిర్చి 5 వేసుకుంటున్నాను. మనం కారం ఎక్కువగా తింటామనుకోండి, ఎక్కువగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, గంట ముందు నానబెట్టి ఉంచుకున్న మటన్ వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని 1 అరగంట ఫ్రై చేసుకోవాలండి. పదిహేను నిమిషాలు అయిందండి. కూర ఎలా ఉడికిందో ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా ఈ విధంగా వాటర్ వచ్చింది కదండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. గరం మసాలా 1 స్పూను వేసుకుంటున్నానండి. మనం పచ్చికూరలో ముందుగానే 1 స్పూన్ వేసుకున్నాము, ఇంకో స్పూను వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకొని 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిందో లేదో చూద్దాం. చక్కగా ఫ్రై అయిపోయిందండి. వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మటన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మనం ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. మనం 2 గ్లాసుల రైస్ వేసుకున్నామండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను కొత్త బియ్యం తీసుకున్నాను, అందుకని 1 అర గ్లాసు తగ్గించి వేసుకున్నానండి. లేకపోతే అన్నం మెత్తగా తయారవుతుందండి. నీరు మరుగుతుంది కదా, 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి. మనం ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను.
రైస్ వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోవాలి. 2 నిమ్మ చెక్కల్ని పిండుకుంటున్నానండి. రైస్లో ఈ నిమ్మ చెక్క వేసుకోవడం వల్ల రైస్ అతుక్కోకుండా వస్తుందండి. నిమ్మ చెక్క వేసుకున్నాక ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. కొత్తిమీర, నెయ్యి 1 స్పూన్ నిండుగా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని 15 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టుకుని 15 నిమిషాలు అయిందండి. ఉడికిందో లేదో చూద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. ఫస్ట్ టైం తయారు చేసుకున్నా కూడా చక్కగా కుదురుతుందండి. తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉండే ఈ మటన్ బిర్యానీ తయారైపోయిందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.